అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట మాడికాయ తక్కువ పెడితే ఊరేతందుకు తక్కువ 4-5 రోజులన్న టైం పడుతుంది కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్కామ్లు చేసేందుకు 4-5 గంటలు కూడా పట్టదని దెప్పి పొడుస్తున్నారు బీజేపీ వాళ్ళు రాష్ట్రంలో ప్రతి ఒక్కరి పేరు మీద ఒక్కో ట్యాక్స్ నడుస్తున్నదని తూర్పార పడుతున్నారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ దోస్తాన భలే ఉన్నది నువ్వు తిట్టినట్టు చేయి నేను కొట్టినట్టు చేస్తా అన్నట్టు రెండు పార్టీలు భలే డ్రామాలు ఆడుతున్నాయని మాట్లాడుకుంటున్నారు పొలిటికల్ నిపుణులు అధికార పార్టీలను ఏమనకపోతే తేడాలు వస్తాయని మీదికి చూడ తిట్టినట్టు చేస్తున్నారు కానీ లోపట మాత్రం లోపాయికారి ఒప్పందం నడుస్తుందని అంటున్నారు అయితే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు యూ ట్యాక్స్ పేరు మీద సపరేట్ ట్యాక్స్ వసూలు చేస్తుండని అంటున్నాడు బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి సారు సివిల్ సప్లై శాఖల 100 కోట్ల అవినీతి చేస్తుండు ఉత్తమ్ సార్ అని గరమైండు మేము అడిగిన క్వశ్చన్లను దాటేసి దాక్కుండు కానీ ధైర్యంగా జవాబులు చెప్పలేకపోయిండు అవినీతి చేసిండు కాబట్టి అంత బుగులు పడుతుండని సొట్లు పెట్టిండు అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బీజేపీ వాళ్ళకి ఏడా పని లేకనే మా మీద బురద తల్లుతుర్రని అంటున్నాడు ఇక నిప్పులేందే పొగరాదన్నట్టు వచ్చి 6 నెలలన్న కాలేదు అప్పుడే ఒక్క శాఖలనే 1100 కోట్ల అవినీతి అంటే మరి కడమ శాఖల్లో కలిపితే ఇంకేదైతుందో అని లెక్కలేసుకుంటున్నారు కాంగ్రెస్ వల్ల ఏలుబడి గురించి ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు